ప్రస్తుతం మనతో పాటు వెలిదండి కోటేశ్వరరావు గారు అయితే ఉన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎవరైతే లీగల్ సెల్లో ఇబ్బందులు పడతారో వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అన్న చెప్పండి, ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని అంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలందరికీ సమన్వయం చేయాలి అన్న ఆలోచనతోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాన్ని మీరు ఎందుకు ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నారు? ఆ చట్టం వల్ల మేజర్గా నష్టపోయేది ఎవరంటే మీరేం చెప్తారు? జనరల్గా ప్రతి గవర్నమెంట్ కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజల అభివృద్ధి దృష్ట్యా కావాల్సిన చట్టాలు ఏర్పరచడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో నడుస్తున్నది. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రులు జగన్ రెడ్డి గారు మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఇండియాలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చారు కానీ ఎవరు ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఆయన పని కట్టుకొని మన యొక్క సంక్షేమం అనే పేరు మీద జనాల్ని మోసగిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వలన మంచి అనేది అస్సలు లేనే లేదు. విపరీతమైన నష్టాలు ప్రజలకి, సామాన్య ప్రజలకి, చిన్న సన్నకారు రైతులు కానీ, ఇప్పుడు మన పోరంబోకు భూములు సాగు చేసుకునే వాళ్ళు కానీ, కొండ ప్రాంత భూములు ఉన్న వాళ్ళు కానీ, ఎకరా అరెకరా ఉన్న చిన్న చిన్న రైతులకు కూడా వాళ్ళ యొక్క భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అది ఏ విధంగా సంక్షేమం అనేది ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రకారంగా చెప్తాను. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆస్తిని, తన యొక్క భూమిని ఎటువంటి ఆక్షేపణలు లేకుండా, ఎటువంటి నియమాలు లేకుండా తన సొంత ఆస్తిని తనకి నచ్చిన వాళ్ళకి, కూతురికి పెళ్ళికి కావచ్చు, లేకపోతే కొడుకు చదువు కోసం విదేశాలకు పంపించడానికి కావచ్చు, దేనికైనా స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు ఆల్రెడీ ఉంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే బ్యాంకులో లోన్ పెట్టుకొని అమౌంట్ తీసుకొచ్చుకొని పిల్లవాడి చదువుకి వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చట్ట ప్రకారం ఇప్పటి నుంచి అది కుదరదు. ఎందుకంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించాలన్నా, బ్యాంకుకి వెళ్ళాలన్నా, తలకాయ పెట్టాలన్నా, ఎక్కడన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా, అమ్ముకోవాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుమతి కంపల్సరీ కావాలి. నా ఆస్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను, నేను స్వేచ్ఛగా ఉంది, నా భూమి నా ఇష్టం వచ్చిన ఇదికి అమ్ముకోవచ్చు అనే ఉన్న హక్కుని తీసుకెళ్ళి రెవెన్యూ వర్గాల చేతుల్లో, అంటే గవర్నమెంట్ చేతుల్లో పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ అధికారి ఏం చేస్తాడు, అతనికి నచ్చితేనేమో టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్గా ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? ఆ రైతు ఆ భూమి అమ్ముకోలేని పరిస్థితుల్లో ఆ పిల్లవాడి చదువుకు కానీ, లేకపోతే కూతురు పెళ్ళికి కానీ, వాళ్ళ అవసరాలకు, ఆరోగ్య సమస్యలకు కానీ, దేనికైనా స్వేచ్ఛను కోల్పోతుంది, అమ్ముకునే స్వేచ్ఛ కోల్పోతుంది. ఇది అన్యాయం, అప్రజాస్వామికం, అరాచకం. అందుకని మేమందరం కూడా న్యాయవాదన ముందుండి సామాన్య ప్రజలకు రక్షణగా ఈ చట్టం గురించి అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వివరించి చట్టం వల్ల ఎంత నష్టం ఉందో తెలియపరుస్తూ ఈ ఉద్యమాలు గత 2 నెలల నుంచి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చట్టం గురించి మేమందరం న్యాయవాదులు, గుంటూరు జిల్లా, మా విజయవాడ, కృష్ణా జిల్లా న్యాయవాదులందరూ కలిసి ఆయనకు ఒక మెమరాండం ఇచ్చి చట్టం గురించి అవగాహన ఆయనకి తెలియపరచడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దాని మీద అందరికీ, సామాన్యులకి రక్షణగా నిలబడటానికి ఆయన మద్దతు తెలుపుతూ పార్టీ తరఫున న్యాయవాదులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం గుంటూరు కానీ ఎక్కడికైనా ఒకసారి వస్తాను, మీ అందరికీ వివరించి చెబుతాను, ప్రజలకు కానీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో జనసేన పార్టీ ఈ చట్టానికి రద్దు చేయాలని చెప్పేసి పార్టీ తరఫున సామాన్యులందరికీ అందుబాటులో ఉండడానికి ఏ ఉద్యమం అయితే ఉంటుందో ఆ ఉద్యమానికి మద్దతు తెలుపడం జరుగుతుంది. ఒక్క మాట చెప్పండి, సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ శాఖ మొత్తం కూడా అవినీతిమయంతో నిండిపోయి ఉన్నది. మళ్ళీ అమ్ముకోవడానికి వాళ్ళ అనుమతి ఇవ్వాలి అంటే ఓవరాల్గా ఎవరు బాగుపడుతున్నట్టు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది? మీకు అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, మండలంలో ఉన్న నాయకులు, లేకపోతే రెవెన్యూ అధికారులు ఆల్రెడీ రిజిస్టర్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ కరప్షన్ తోటి అంతా ఇదైపోయింది. మళ్ళీ ఇది కొత్తగా ఇది కూడా వచ్చేసి వాళ్ళ అనుమతి తీసుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందే కదా. చిన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, లేదా లీగల్ ఇది డెత్ సర్టిఫికేట్ కావాలంటేనే వేలు అడుగుతున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి సపోజ్ నేను అమ్మాలంటే అట్లా
కంపల్సరీగా వాళ్ళ ఇది కావాలి. వాళ్ళు ఇది కావాలంటే వాడు డబ్బులు ఏంది ఇవ్వడు. సపోజు ఇందులో ఇంకో ప్రమాదం ఉంది. నాయకులు సపోజు కన్సర్న్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే, నా భూమి నచ్చింది ఆయనకి, నేను వెళ్ళి టైటిలింగ్ యాక్ట్ దగ్గర అధికారి దగ్గర అనుమతి కావాలని వెళ్ళాను. ఆయన ఏం చేస్తాడు, ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎమ్మెల్యే గారి కన్సర్న్లో మెలిగే వాళ్ళే కాబట్టి రెవెన్యూ అధికారులు అది వాళ్ళకి ఇవ్వ మాకు అని చెప్పేసి చెప్పాడు అనుకోండి, ఆయన ఏదో కారణాలు చెప్పి లిటిగేషన్ లిస్టులో పెడతాడు. నా భూమిని లిటిగేషన్ లిస్టులో పెడితే నేను అమ్ముకోలేను, తీసుకోలేను, చేసుకోలేను, ఏం చేసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తాడు, ఆ ఎమ్మెల్యే గారు పిలిచి నన్ను అంత కదా నీకు ఇస్తా, ఇది తీసుకొని వెళ్ళిపో, నేను చూసుకుంటా అంటాడు. సెటిల్మెంట్ అయిపోద్ది. ఈ సెటిల్మెంట్ వ్యవస్థ బాగా డెవలప్ చేయడానికి పనికొచ్చే చట్టం ఇది. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన పుణ్యాన అందరూ చాలా ఇబ్బందులకు గురవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు నేను విజయవాడ నుంచి గుంటూరు వస్తుండగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అయితే పెట్టారు. నేను సిద్ధం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పోస్టర్ వేసేసి ఒక పైన సిద్ధం అని చెప్పేసి ఒక చిన్న ఓడైతే రాయడం జరిగింది. మరి రానున్న ఎన్నికలకి ప్రజలంతా కూడా సిద్ధంగానే ఉన్నారు. మళ్ళీ ఆయనకి పట్టం కడదామన్నా లేకపోతే ఆయన్ని అధికారంలో నుంచి దించేద్దామన్న ఆలోచనలో ఉన్నారంటే ఓవరాల్గా ప్రజలతో ఎక్కువ మీరు మమేకమై ఉంటారు కాబట్టి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం అనే మాట ఏమో ఆయన ప్రజల ఆస్తులకి, ప్రజల యొక్క ప్రాపర్టీస్ని కానీ, ప్రజల యొక్క హక్కులు కానీ కాలు రాసుకుంటూ వాళ్ళ భూములు లాక్కోవడానికి సిద్ధం. అది దాని మీనింగ్. ప్రజల యొక్క సిద్ధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీకు టైం అయిపోయిందంటే ఒక్క ఛాన్స్ వచ్చారు, ఇది లాస్ట్ ఛాన్స్ అండి, దయచేసి మీరు సర్దుకోవాలి, తట్టాబుట్ట సర్దుకోవాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీరు ఎందుకు ధర్నా చేస్తున్నట్టు? మీ ధర్నాలో నిష్పక్షపాతత, నిజాయితీ ఉందా, లేకపోతే పొలిటికల్గా మైలేజ్ తెచ్చుకోవడం కోసం ఈ ధర్నాకి దిగారంటే ఏం చెప్తారు? మేమేం పొలిటికల్గా మైలేజ్ కోసం ఏం చెప్పట్లేదండి. ఇది మేము న్యాయవాదులం. స్వాతంత్ర ఉద్యమంలో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దేశానికి స్వాతంత్రం తెప్పించి అందులో కృషి చేశాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఈ నల్ల చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. అతను వ్యవస్థల్ని తారుమారు చేసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. జ్యుడిషియరీని పక్కన పెట్టేసి రెవెన్యూ అథారిటీ ద్వారానే ప్రజల ఆస్తులని భక్షించడం, అంటే ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా తీసుకొచ్చిన చట్టం ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. యాక్చువల్గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేది. ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు చెప్పిన విధంగానే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీర్పులు ఇస్తారు. కానీ వాళ్ళకి జ్యుడిషియరీ వాటి ల్యాండ్ టైటిలింగ్ గురించి వాళ్ళకి ఏం తెలీదు. కాబట్టి మేము మా స్వలాభం కోసం ఈ ఉద్యమం చేయట్లేదండి. న్యాయవాదులు మా స్వలాభం కోసం కాదు, ప్రజల యొక్క ఆస్తుల రక్షణ కోసం మేము పోరాడుతున్నాం. ఇది పొలిటికల్ మా మైలేజ్ కోసం కాకుండా ప్రజల కొరకు, ప్రజల తరపున మేము ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాము. జనసేన అనేది ఎప్పుడు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది, ప్రజల యొక్క ఆస్తులను రక్షిస్తుంది. ఈ యాక్ట్ రద్దు అయ్యే వరకు మేము పోరాడతాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో సమావేశమయ్యారు, దీని గురించి ఇన్పుట్స్ అయితే సేకరించారు. దీని మీద మరి ఎందుకు ఇంకా ప్రభుత్వం డిసిషన్ వెనక్కి తీసుకోకుండా ఇంకా మొండిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఒక చట్టాన్ని బయటికి ఇష్యూ చేసే ముందల వాళ్ళు అన్ని కోణాల నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు చూసుకున్నారు అన్ని కోణాల నుంచి ఎలా చేయాలి అనేది. చూసుకున్న విధానం ప్రకారం ఏంటంటే ముఖ్యంగా అంటే ఆల్మోస్ట్ అందరూ ఈ విషయం మీద చెప్పారు. ముఖ్యమైన అంశం ఒకటే చెప్తాను నేను దీంట్లో. సెక్షన్ 7 ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ స్పెసిఫిక్గా 6, 7 ఏమని చెప్తుందంటే, ఈ చట్టం ద్వారా ఇప్పటిదాకా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత దేశానికి సంబంధించిన నేషనల్ ప్రాపర్టీ, అంటే అటవీ శాఖ కానీ, అడవి కానీ, మైన్స్ కానీ, మినరల్స్ కానీ వగైరా అవన్నీ కూడా ఈ నేషనల్ ప్రాపర్టీ లోకి వస్తుంది. అంటే ఈ ప్రాపర్టీస్లో కూడా వాటికి కూడా టైటిల్ ఇవ్వచ్చు అనే దాన్ని ఈ సెక్షన్లో కల్పించబడింది. అంటే పోను మనకి ఈ పర్యావరణం కానీ ఇంకా మనకేమీ మిగిలే పరిస్థితి లేదు. అంటే అసలు సహజ సంపద కానీ ఇంకోటి కానీ మిగిలే అవకాశం లేదు. ఇటువంటి ఇన్పుట్స్ అన్నిటిని మా అధ్యక్షుల వారు, జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయవాదులు 2 జిల్లాల న్యాయవాదులు ఇవ్వడం జరిగింది. వారు దీని మీద స్పందించారు. వారు చెప్పింది ఒకటే, ఎప్పుడైతే మనం ఈ ఎలక్షన్ ద్వారా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రాగానే
వీటిని ఎట్టి పరిస్థితుల్లో రిపీల్ చేస్తాము అని చెప్పినారు. రద్దు చేస్తామని దీన్ని తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం చెప్పండి అన్న, రాజకీయం ఎలా ఉంది, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? నిజంగానే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెద్ద ఎత్తున లబ్ధి జరిగిందని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. నిజంగా ఆ రకమైన వాతావరణం గ్రౌండ్ లెవెల్లో ఉందంటే మీరేం చెప్తారు? మరి గౌరవ ముఖ్యమంత్రులు మొన్న ఓపెన్గానే 2,54,000 కోట్ల రూపాయలని నేను పంచేశానని చెప్పారు. మరి రాష్ట్రంలో ఇవాళ మనకి ఆడపడుచులు ఉన్నది దగ్గర 3 కోట్ల మంది ఉండొచ్చు. వారందరూ కలిపి 2,54,000 కోట్ల రూపాయలు నేను పంచేశానని చెప్తున్నారు. అదే 2,54,000 కోట్ల రూపాయలతో మనం ఏమేం చేయొచ్చు? మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ తీసుకురావచ్చు? ఒక్కొక్క మండలానికి సగటున 470 నుంచి 500 కోట్ల రూపాయలని వెచ్చించవచ్చు. వాటితోటి ఎటువంటి స్కూల్స్ తీసుకురావచ్చు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావచ్చు, ఎటువంటి హాస్పిటల్స్ తీసుకురావచ్చు? ఇటువంటి ఏమైనా చేశారా? అట్లీస్ట్ ఉన్న రాజధానిని కానీ, ఉన్న రోడ్లను కానీ, ఇవాళ ఉన్న హాస్పిటల్స్ని కానీ మనకి కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేని ప్రభుత్వాన్ని సృష్టించి 2,54,000 కోట్ల రూపాయలని నేను అందరికీ పంచేశాను అని చెప్పడం, అది సమర్థత అనిపించుకుంటుందా లేకపోతే అసమర్థత అనిపించుకుంటుందా అనేది ప్రజలకే అర్థం అవ్వాలి. ఇవాళ సామాన్యుడు బ్రతకడం ఎంత కష్టంగా ఉందో ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారా, ప్రజలకి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఎత్తుకైతే వారికి అవకాశం ఇచ్చారో అంతే కిందకి ప్రజలు తీసుకొచ్చేస్తారని క్లియర్గా మనకి అర్థమవుతుంది.